ఓయ్ వాటర్ బాటిల్, ఈరోజు ఎవరికి మోటివేషన్ ఇవ్వడానికి వెళ్తున్నావు? పోరా 90 ml. నేను కూడా ఇటువైపు వెళ్తున్నా, నాకు కూడా కొంచెం తోడుగా రావచ్చుగా. తాగలడు. చెప్పిన తర్వాత మళ్ళీ నాకు మాసడ్డ సిరాకు వచ్చేస్తుంది. కాకపోతే అది ఏం వాటర్ బాటిల్ హెల్స్పోయావా? అవునరా 90 ml. అసలు లైఫ్లో ఏం చేద్దాం అనుకుంటున్నావురా? ఏం లేదు, వెళ్ళి క్వార్టర్ వేసి పడుకోవడమే. సచ్చినోడా, తాగబోతు సన్నాసి. అసలు లైఫ్లో ఏం చేద్దామని కొద్దిగా సీరియస్గా తీసుకోరా లైఫ్ని. ఒక లైన్ మీద తీసుకునిరా, ఇలా అప్ అండ్ డౌన్లు కాదు. అమ్మ బాబోయ్. ఓకే, నువ్వు ఎప్పుడైనా హాస్పిటల్ ఐసీయూ చూసావా? చూశాను. అక్కడ ఈసీజీ మెషిన్ ఉంటుంది. తెలుసు. అయితే మనిషి లైఫ్, ఆ ఈసీజీ మెషిన్ రెండూ ఒకటే. అందులో గీతలు అప్ అండ్ డౌన్ ఉంటే మనిషి బతుకున్నట్టు, ఒకటే లైన్ ఉంటే చావే. సో సాఫీగా సాగే లైఫ్ కంటే అప్ అండ్ డౌన్స్ ఉంటేనే మనిషి మనిషిగా ఎలా బతకాలో తెలుస్తుంది. నువ్వు చదువుకున్న మొండోడివి, తెలివైన తెంగరోడివి. మరి నీకంటూ లైఫ్లో ఎవరు లేరా? ఎందుకు లేరు? నా షాప్ ఉంది, పనికిరాని గోల్డ్ మెడల్ ఉంది. అది కాదు, పేరెంట్స్, ఫ్రెండ్స్. ఎవరూ లేని అనాథని, అందరూ ఉన్న ఏకాకిని. ఎంతకు మించి నన్ను అడగొద్దు. మన కోసం ఒకరుండడం కాదు, నువ్వు ఒకరి కోసం బ్రతికి చూడు, అప్పుడు జీవితం మీద ఆశ పుడుతుంది. అరే 90 ml, నువ్వు తెలివైనడురా. వస్తానా? ఓయ్ వాటర్ బాటిల్, నిన్ను లవ్ చేద్దాం అనుకుంటున్నా, ఏమంటావు? చెప్పు తెగితే ఎలా ఉంటుందంటావు? ఒకసారి ట్రై చేద్దాం. అరే మెంటలోడా, అదేమన్నా డ్రెస్సా ఒకసారి ట్రై చేసి తీసుకోవడానికి? ఫీలింగ్స్ రా. అయినా నువ్వు నీ చింపిరి గెడ్డం, నీ అవతారం, ఏ అమ్మాయినా ఎందుకు లవ్ చేసిద్ది 90 mlగా? అయినా నువ్వు నన్ను, నా ప్రేమని భరించలేవురా. మారాలనుకున్నోడికి అవకాశం ఉండదు, అవకాశం లేనోడికి మార్పు రాదు. ఎంత ప్రపంచం. నిజమే, నేను భరించడం కష్టమే. నార్మల్గా ఉంటేనే ఆణిముత్యాలు వస్తున్నాయి, ఇంకా లవర్ అయితేనా
ప్రవచనాలే. పిచ్చి పిచ్చి ఆలోచనలు ఆపి ఫస్ట్ కెరియర్ గురించి ఆలోచించు. రేపు ఈ వండర్ పక్షి బర్త్డే. ఎవరికి చెప్పను, ఎందుకు నీకు చెప్పాలనిపించింది. అబ్బో, అయితే ఏం కావాలో? ఫుల్ బాట్లా? నేను మందు మానేశాను. ఏంటి, తాగుబోతు సంఘానికి అధ్యక్షుడివి నువ్వు మందు మానేశావా? ఏంట్రోయ్, ఈరోజు వర్షం పడేలా ఉంది. నా కోసం మారడంలో ఒక సెల్ఫిష్నెస్ ఉంది. నీ కోసం మారితేనే నా ప్రేమకు ఒక అర్థం ఉంటుంది. అరే ఇదిగో మళ్ళీ కొంచెం ఉపయోగం లేని లవ్ని పక్కన పెడతావా? ఓకే ఓకే, కోప్పడకు. రేపు ట్రీట్ నాదే. నువ్వు మందు మానేయడానికి క్రెడిట్ అంతా నాదే అన్నావు కాబట్టి ఓకే, వస్తా. ఓయ్ వాటర్ బాటిల్, నీకోసం ఎదురు చూస్తూ ఉంటా. ఒక జీవితం సరిపోదేమో, ఆలోచించుకో. పర్వాలేదు, నువ్వు వచ్చేంత వరకు ఆ కాలాన్నైనా ఆపేస్తా. ఓయ్ వాటర్ బాటిల్, ఐ లైక్ యూ. థూ ఎదవా, ఐ హేట్ యూ. అందమైన పువ్వెన్నెల పరిమళించే పరిమళమంద. హలో శ్రీ, ఎక్కడున్నావు? ఏంటి ఈ టైంలో ఏంటి బంగారం? శ్రీ, ఎక్కడున్నా సరే లొకేషన్ పెడతాను, రావా? ఇట్స్ అర్జెంట్. ఓకే, నువ్వు లొకేషన్ సెండ్ చేయి, నేను స్టార్ట్ అవుతాను. ఇంకా రాలేదేంటి? ఏంటి ఈ టైంలో ఇక్కడ? అంతా ఓకేనా? నా మనసేం బాగాలేదు, కొంచెం బయటికి తీసుకెళ్తావా? సరేరా, ఎక్కు. ఏమైంది? ఎప్పుడు లేంది ఇంతలా బాధపడుతున్నావు? ఏం లేదు శ్రీ. 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు. ఏంటది? ఆకులు లెక్క పెట్టుకుంటున్నా. నీకన్నీ జోక్సే. లేకపోతే మనసు బాగాలేదన్నావు, బయటికి తీసుకెళ్ళమన్నావు. ఏమైందని అడిగితే చెప్పావు. ఏంటిది? వావ్, యుఎస్లో ఎంఎస్కి అడ్మిషన్ వచ్చిందా? అవును. ఇందులో బాధపడ్డానికి ఏముంది, హ్యాపీయేగా. బట్ నాకు ఇష్టం లేదు. ఎందుకు? మంచి ఛాన్స్. శ్రీ, నేను నీకు దగ్గరగా ఉంటేనే ఎక్కడ దూరం అయిపోతానా అని భయపడుతున్నావు. నేను దూరంగా వెళ్ళి నీకు ఎక్కువ స్ట్రెస్ ఇవ్వలేను. ఓకే, మరి ఇంకెందుకు బాధ? నీకు తెలుసు కదా, నేను ఒక్కదాన్నే మా పేరెంట్స్కి. నన్ను యుఎస్ పంపించడానికి మా ఫాదర్ చాలా కష్టపడ్డాడు. మళ్ళీ వాళ్ళు ఏమైపోతారోనని భయంగా ఉంది. మరి వెళ్ళొచ్చుగా, 2 ఇయర్సేగా. లేదు శ్రీ, మన మధ్య దూరం వస్తే తట్టుకోలేను. అందుకని ఈసారి ఫెస్టివల్కి నేను మా ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. వస్తావా? మా నాన్నకి పరిచయం చేస్తాను. ఇప్పుడేంటి సడన్గా? ఏంటి శ్రీ, నన్ను వదిలేద్దాం అనుకుంటున్నావా? అవేం మాటలు బంగారం. ఓకే, వెళ్దాం, వస్తాను. ఇప్పటికైనా నవ్వు. ఓయ్ బంగారం. చెప్పు శ్రీ. నేను మీ పీజీ దగ్గరే ఉన్నాను. పీజీ దగ్గరకా? ఒకసారి బయటికి రా. ఇక్కడికి ఎందుకు వచ్చావు? మా ఓనర్ చూస్తే చంపేస్తుంది. నువ్వు వస్తావా, నన్నే పైకి రమ్మంటావా? రే ఆగ్రా, వస్తున్నా. ఓకే ఓకే.
హే ఇట్రా. ఏమైంది? ఏం కాలేదురా, చెప్తా. ఏమైంది? సరే ఏంటి చెప్పు. మీ పీజీలో బ్రేక్ఫాస్ట్ పెడుతున్నారంట కదా, అందుకే వచ్చాను. ఇది అడగడానిక నువ్వు ఇక్కడ దాకా వచ్చింది? అదేం లేదు, నైట్ చెప్పావు కదా మ్యారేజ్ గురించి. ఆలోచించాను. ఐఎమ్ రెడీ నో. ఎప్పుడు వెళ్దాం మీ ఇంటికి? కొంచెం సిగ్గు దాచిపెట్టుకో పెళ్ళికి. ఓకే ఓకే, చెప్పడం అయిందిగా, ఇంక వెళ్ళు. సరే వెళ్తాను, కానీ నీకోటి ఇద్దామని. ఏంటది? ఉమ్మా. దానికి ఇంకా టైం ఉందని చెప్పానా? ఓకే, ఎంత టైమో మీ పీజీ ఓనర్ని అడుగుదాం. రే ఆగ్రా మగడా. సరే ఓకే, ఇక్కడ. సరే కానీ ఓపెన్ యువర్ ఐస్. ఏంటిది? నీకే తెలుస్తుంది, చూడు. ఓపెన్ చెయ్యి. ఏముంది ఇందులో? ఓయ్, ఏంటి ఇంత అమౌంట్? వెళ్ళి మీ నాన్నగారికి ఇచ్చేయి. అప్పులన్నీ తీర్చేమని చెప్పు. ఏ ఆగు, ఏమైంది? ఎందుకంత కోపం? నైట్ నా బాధ చెప్పింది నువ్వు తీరుస్తావని కాదు, ఆ బాధలో నువ్వుంటే ధైర్యంగా ఉంటుందని. ఓకే, ఇట్స్ ఓకే. సారీ. నాలో నువ్వు సగమైనప్పుడు నీ బాధ కూడా నాదే కదా. అందుకే నా కోసం నీ డ్రీమ్స్ వదులుకున్నావు. నీ సంతోషం కోసం ఈ మాత్రం చేయలేనా? ప్లీజ్ శ్రీ, ఫస్ట్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఎలా కనిపిస్తున్నాను? ప్లీజ్ వెళ్ళు. అదిగో ఇదే నీతోనొచ్చింది. ఎవ్రీ టైం నేనేదో తప్పు చేసినట్టు కోపడతా ఉంటావు. నీ కష్టం పంచుకోవడం కూడా తప్పేనా? తప్పు అనట్లేదు, కరెక్ట్ కాదు అంటున్నా. ఏం పర్వాలేదు, అంతా సెట్ అయిపోతుంది. ఇప్పటి వరకు నేను నిన్నేమీ అడగలేదు. ఈ ఒక్కసారికి నా మాట కాదనుకో. ఫస్ట్ ఇంటి దగ్గర ప్రాబ్లం సాల్వ్ చేయి. అది కాదు శ్రీ. అవసరంలో ఉపయోగపడిన డబ్బు, అవసరంలో ఉపయోగపడిన మనిషి ఉన్నా లేకున్నా ఒకటే. నీ ప్రేమనే కాదు, నీ కష్టాన్ని భరించినప్పుడే భర్త అనిపించుకుంటాను. జాగ్రత్తగా వెళ్ళు, నాకు అర్జెంట్ వర్క్ ఉంది. బాయ్, లవ్ యూ, వెళ్తున్నా, బాయ్. ఒరే 90 ml ఎక్కడా? ఒరే 90. ఓయ్ వాటర్ బాటిల్. హా? ఒరే 90 ml నువ్వా? అబ్బో, బర్త్డే స్పెషలా? ఏంట్రా ఈ చేంజు? గమ్యం లేని ప్రయాణం ఆపేసి గమ్యం కోసం ప్రయాణం చేద్దామని. 1 డేలో చాలా చేంజెస్ రా. ఇంతకీ ఎక్కడికి వెళ్దాం? ట్రీట్ అన్నావుగా. ట్రీట్. ఒక్క 2 minutes బైక్ తీసుకొని వస్తాను. ఏంట్రా ఇంత దూరం తీసుకొచ్చావు? సర్ప్రైజ్ అని చెప్పానా? ఏంటో? వెయిట్ వెయిట్ వెయిట్, చెప్తాను. కళ్ళు మూసుకో. ఎందుకు? కళ్ళు మూసుకోమని చెప్పాను కదా. త్వరగా. నేను ఓపెన్ అన్న తర్వాతే తెరవాలి, ఓకే? ఓకేరా బాబు, త్వరగా. 1 2 3 ఓపెన్.
నా పేరు కార్తిక్ సుబ్బరాజు. ఎవరూ లేని అనాథని, జీవితంతో పోరాడుతూ రేపటి మీద ఆశలు లేని, గెలిచి ఓడిపోయిన ఒక సాధారణ బైక్ మెకానిక్ని. నిన్ను కోరుకునే అర్హత లేకపోవచ్చు, కానీ కోల్పోయే సాహసం మాత్రం చేయలేను. చిరిగిపోయిన జీవితానికి కొత్త ఆశలు చిగురించాయి. అది నీ వల్లే. ఐ లైక్ యూ. కాదు, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ వాటర్ బాటిల్. ఒక అమ్మాయికి నిజమైన ప్రేమనివ్వటం అంటే తన కోసం మారటం. నువ్వంటే ఇష్టం లేదని అనటం లేదు, కానీ నువ్వు పూర్తిగా మారితే చూడాలనుంది. ఇన్ని రోజులు నువ్వు ఏ ప్రపంచాన్నైతే చూసావో ఇప్పుడు ఆ ప్రపంచానికి నిన్ను చూపించు. ఒకటి గుర్తుపెట్టుకో, అమ్మాయిలు గెలిచిన వాళ్ళనే ఇష్టపడతారు, కానీ తన కోసం గెలిచిన వాడిని మాత్రం వదులుకోరు. నువ్వు నాతో ఉంటే ఈ లోకాన్నే గెలుస్తాను అని చెప్పను, కానీ నీకోసం నా లోకాన్నే మారుస్తాను. ప్రామిస్. నా బలం నువ్వే, నా బలహీనత నువ్వే. ఓకే ఓకే. అబ్బో, హార్ట్ చాలా హెవీగా అయిపోయిందిరా. 90 ml. చూద్దాం ఇది ఎక్కడి వరకు వెళ్తుందో. మళ్ళీ చెప్తున్నా, నన్ను, నా ప్రేమని తట్టుకోవడం చాలా కష్టం. చూద్దాం చూద్దాం. ఏయ్, ఎవరు? అరే ఏ ఆగు, ఆగబట్. ఏ వాటర్ బాటిల్ ఏంటిది? ఏమైంది? ఏమవ్వాలరా? మార్నింగ్ గుడ్ మార్నింగ్ మెసేజ్ పెడితే రిప్లై ఇవ్వవా? ఒక్క గుడ్ మార్నింగ్ మెసేజ్ కా? మర్చిపోయావా? నువ్వు ఐ లవ్ యూ చెప్పావు, నేనింకా చెప్పలేదు. అంటే మరి నైట్ మాట్లాడింది? ముందు నువ్వు మార్రా సన్నాసి. ఇంకెన్నాళ్ళు ఇలా మెకానిక్ షెడ్లో పడుంటావు? వామ్మో, ఇదేదో తేడాగుంది. పనికి మాలే వెదవా. ఏంటమ్మా ఈ చేంజ్ ఓవరు? ఫస్ట్ వెళ్ళు వెళ్ళు. పట్టు ఆను. మార్నింగ్ మెసేజ్ చేస్తే చూసి రిప్లై ఇవ్వవా? నరకతా. నరకతావా? ముందే చెప్తున్నా, గుర్తు పెట్టుకుంటావో రాసి పెట్టుకుంటావో నీ ఇష్టం. నీ డే నాతో స్టార్ట్ అయ్యి నాతోటే ఎండ్ అవ్వాలి. మెసేజ్ చేస్తే వెంటనే రిప్లై రావాలి. ఫోను 3 times కన్నా ఎక్కువ రింగ్ అయితే తాట తీస్తా. నాకు చెప్పకుండా బయటికెళ్ళినా, నాకు చెప్పకుండా ఏమైనా వర్క్ చేసినా మళ్ళీ ఇలాగే రోకలతో బొక్కలు ఇరక్కొడతాం. నువ్వు తిన్నా, పడుకున్నా, నడిచినా, పరిగెట్టినా, పని చేసినా, నవ్వినా, ఏడ్చినా, ఆఖరికి ఊపిరి పీల్చినా సరే నాకు తెలియాలి. చెప్పేవాళ్ళు లేక ఇన్ని రోజులు ఇలా ఉన్నావు. ఇంకలా కుదరదు. సంపాదించే ప్రతి రూపాయి నాకు చెప్పాలి. నాకిచ్చే ఇంపార్టెన్స్లో కొద్దిగా తగ్గిన తాట తీస్తా. మోస్ట్ ఇంపార్టెంట్, ఈ కళ్ళు వేరే అమ్మాయిని చూసాయే అనుకో, నీ గుడ్లు పీకి నీతోనే గుటుకు మింగిస్తాం. మైండ్ ఇట్. చెప్పాను కదా, నా ఇష్టాన్ని తట్టుకోవడం చాలా కష్టమని.
వామ్మో, నా వల్ల కాదు. ఈ లవ్వు గివ్వు నాకొద్దు. ఆ స్వేచ్ఛ నీకు రాత్రితోటే అయిపోయిందిరా హౌలే. రే 90 ml లాస్ట్ బట్ నాట్ లీస్ట్. ఒక 10 daysలో జాబులో జాయిన్ అవ్వలేదే అనుకో, నీ షాప్లో బండ్లు కాదు నిన్ను రిపేర్ చేస్తా. నా తల్లే, ఏదో వాటర్ బాటిల్ సాఫ్ట్గా ఉందనుకున్నా, ఒక్కసారిగా నరసింహలో నీలాంబెర్లా అయిందేంటి? ఓకేనమ్మా 90 ml. నువ్వు జాగ్రత్తగా ఉండి నన్ను ఇంప్రెస్ చేసుకుని నన్ను లవ్ చేసుకోయే. బాయ్. చెప్పిన వాటిలో ఏది జరగకపోయినా ఏం చేస్తానో తెలుసుగా. అర్థమైందమ్మా, నా షెడ్లో నన్నే రిపేర్ చేస్తావు. కాదు, యాసిడ్ పోసేస్తా. వామ్మో, సైకోకి కజిన్ సిస్టర్లా ఉంది. ఏంటంటున్నావు? వినపడటం లేదు. అలాగే మిస్ నీలాంబరి. రేయ్, అలాగే వాటర్ బాటిల్. దట్స్ బెటర్. జరగాల్సిన పని చూడు. రా బయటికెళ్దాం. ఏంటో. ఏంట్రా 90 ml ఇక్కడ ఆపావు? మీ ప్లేస్ ఇది కాదుగా. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. అబ్బా, బానే ఇంప్రూవ్ అయ్యావురా. పద సరే, పద టీ తాగుదాం. శ్రీ ఐస్ క్రీమ్ తిందామా? ఓకే, నీ ఇష్టం. అయ్యో వద్దు, నేను తీసుకొస్తా, నువ్వుండు. సరే, అలాగే వెళ్ళు. చూసుకో, జాగ్రత్తగా వెళ్ళు. శ్రీ, ఇదిగో ఐస్ క్రీమ్. నాకొద్దు. ఏమైంది? ఎవడాడు? ఎవరు? ఇప్పటి వరకు పల్లి కిలుచుకొని మాట్లాడుతున్నావు కదా, అక్కడ ఎవడాడు? ఓ తనా, నా కాలేజ్ మేట్. మరి నేను చూసి కాల్ చేస్తుంటే కాల్ ఎందుకు కట్ చేసావు? ఫ్రెండ్ కనిపించాడు కదా అని మాట్లాడుతున్నాను. లిఫ్ట్ చేసి సమాధానం చెప్పొచ్చుగా. ఎలాగో వస్తున్నాను కదా, అందుకనే కట్ చేశాను. అంతేలే, మళ్ళీ కాల్ లిఫ్ట్ చేస్తే ఎక్కడ మీ మాటలని నాకు తెలిసిపోతాయని. వాట్ డూ యూ మీన్? అప్పటి వరకు బానే ఉంటావు, సడన్ గా ఇలా ఎందుకు బిహేవ్ చేస్తావు? నేను నీతో కలిసి బయటకు వచ్చింది నీతో కలిసి తిరగడానికి, దారిని పోయే వాళ్ళతో నవ్వుతూ మాట్లాడతావని కాదు. శ్రీ, తను నా కాలేజ్ ఫ్రెండ్. కాలేజ్లో, ఇక్కడ కాదు కదా. సో వాట్? కనిపించాడు, మాట్లాడాను, అందులో తప్పేంటి? అయినా ఈ మధ్య నీ క్యారెక్టర్లో చాలా చేంజెస్ వస్తున్నాయి. ఓ చూడు చూడు, కాలేజ్ ఫ్రెండో ఆఫీస్ ఫ్రెండో చేసుంటాడు మెసేజ్. ఛీ, రమ్య, ఒక్క నిమిషం. శ్రీ వదులు, వదులు. ఇట్స్ హర్టింగ్. నీకు నా మనసుకు తగిన నొప్పి తెలియట్లేదా? ఎక్కడ నువ్వు నాకు దూరం అవుతావేమోనన్న భయం వేస్తుంది. అనుక్షణం నువ్వు నాకు కాకుండా పోతావన్న భయం నీకు కనపడట్లేదా? షటప్ శ్రీ. భయం 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 అనేసి ప్రతిసారి నన్ను టార్చర్ చేస్తున్నావు. నిన్ను భరించడం నా వల్ల కాదు. ఓ అందుకేనా ఈ మధ్య కాల్స్ కి మెసేజ్ కి రిప్లై ఇవ్వట్లేదు? ఛీ, ఐ హేట్ యు. రమ్య వెయిట్, ఏంటిది?
లేదు శ్రీ, నీకు అనుమానం బాగా ఎక్కువైంది. నా వల్ల అవ్వట్లేదు. ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకు. నువ్వు లేకుండా నేను ఉండలేను. ప్లీజ్ రమ్య. నీతో ఉంటే నేను ఉండలేను. ఎవరితో మాట్లాడినా అనుమానం, మెసేజ్ వస్తే అనుమానం, ఫ్రెండ్స్తో బయటికెళ్తే అనుమానం, ఏమన్నా అంటే కోప్పడతావు, లేదంటే ఏడుస్తావు. నేను అలసిపోతున్నాను శ్రీ, నా వల్ల కావట్లేదు శ్రీ. ఓకే, ఐఎమ్ సారీ. ప్లీజ్ ప్లీజ్, నా బుజ్జి కదూ, నా బంగారం కదూ, నా మీద ప్రామిస్, దేవుడి మీద ప్రామిస్, ఇంకెప్పుడు అలా చేయను. నువ్వు నాతో ఉండు, నువ్వు నాతోనే ఉండు, అది చాలు. చూడు, కళ్ళు కూడా తుడుచుకుంటున్నాను, ఏడవట్లేదు. ప్లీజ్, ఐఎమ్ రియల్లీ సారీ. చిన్నప్పటి నుంచి నాకు దగ్గరైన వాళ్ళందరూ దూరం అవుతున్నారు. అదే నా భయం, మళ్ళీ నువ్వెక్కడ నాకు దూరం అవుతావో అని. శ్రీ, మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకో, నీ లైఫ్లోకి నేను రాలేదు, నా లైఫ్లోకి నిన్ను తెచ్చుకున్నా. ప్లీజ్ అండర్స్టాండ్. సరే వెళ్దాం పద, లేట్ అయింది. హాయ్ హాయ్ బంగారం, ఏం చేస్తున్నావు? నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నా. అబ్బో, అయితే ఏదో పెద్ద పనే. అదేం కాదు, ఫ్రెండ్స్ మూవీకి వెళ్దామంటున్నారు, నువ్వేమంటావో అని. ఫ్రెండ్సా? అంటే? పీజీ వాళ్ళే, గర్ల్స్. ఇట్స్ ఓకే. అమ్మయ్యా, ఒప్పుకున్నావు, థ్యాంక్స్. టికెట్స్ అండ్ స్నాక్స్ ట్రీట్ నువ్వే ఇవ్వు, ఓకేనా? అమౌంట్ కూడా పంపిస్తున్నా, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్.